ప్రభు నామలందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా, ఇప్పటి వరకు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. అబ్రహామును నడిపించిన దేవుడు ప్రభా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడవైన నాయన నీవే ప్రభా. ఎలాంటి శ్రమ వచ్చినా నాయన అబ్రహామును విడిచిపెట్టకుండా నీవిచ్చిన వాగ్దానాలన్నీ అయా అతని పట్ల నెరవేర్చిన గొప్ప దేవుడు ప్రభా. ఈ సమయంలో ప్రభా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఆదికాండం 11వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం. నాలుగవ వచనం. 11:4. చాలు. ఇక్కడ మనం 4వ వచనంలో, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకొందము రండిని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చింది. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, మనం ఒక శిఖరాన్ని కడదాం. అది ఎంత శిఖరం అంటే ఆకాశాన్ని అంటే అంత శిఖరం, పెద్ద గోపురాన్ని కడదాం, కట్టి మనం పేరు సంపాదించుకుందాం అని చెప్పి వాళ్ళు ఒక పేరు కోసం ఏం చేశారంటే ఒక పెద్ద గోపురాన్ని కట్టాలని చూశారు, ఎత్తుగా. అంటే ఇక జీవితంలో అంత గోపురాన్ని ఎవరు కట్టలేరు. కట్టగలిగితే పేరు రాదు కదా. అంత గోపురం కట్టారంటే చూసిన వాళ్ళు, అబ్బాయి ఎట్ట కట్టారు దీన్ని, ఇంత సాహసంగా ఇంత బాగా కట్టారే, ఇంత ఎత్తుకు కట్టారే అని మంచి పేరు రావాలా. అట్లాంటితే ఇంకోళ్ళకి కట్టగలిగితే పేరు రాదు. కట్టలేనంతగా కట్టినప్పుడు వాళ్ళకి మంచి పేరు వస్తుంది అన్నమాట. ఈ పని ఎవరూ చేయలేరు ఇక దేశంలో, అది వాళ్ళకే సాధ్యం అనే విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఒక గొప్ప పేరు సంపాదించుకోవాలా, వీళ్ళే కట్టగలిగారు కదా. ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక పేరు సంపాదించుకోవాలి ఈ లోకంలో. మొట్టమొదటిగా నేనే చేయాలా, ఈ పని నేనే చేయాలా, ఈ పేరు నాకే రావాలా, నేనే అందరికంటే ఎక్కువగా ఉండాలా అని ప్రతి విషయంలో కూడా, చివరికి తినే విషయంలో కూడా ఉన్నాయి, గిన్నిస్ బుక్కులు ఉన్నాయి. తినే దాంట్లో కూడా ఎక్కువ ఎవరు తినలేరు, పరిగెత్తే దాంట్లో కూడా ఎవరు పరిగెత్తలేరు కదా. ఈ విధమైన పేరు, ఒక మంచి పేరు రావాలి, మంచి పేరు కాదు ఒక గొప్ప పేరు రావాలని చెప్పి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు లోక సంబంధం. ఒక వ్యక్తికి గొప్ప పేరు రావాలంటే తగిన అర్హతలు ఏం కావాలా, ఏముండాలా? ముఖ్యంగా డబ్బు ఉండాలా. ఏదో ఒకటి గొప్పగా ఉండాలి ఆ వ్యక్తిలో. ఇప్పుడు బాక్సింగ్ ఆడుతుంటే వాళ్ళకి మంచి బలం ఉండాలి, పరిగెత్తాలంటే మన కాళ్ళలో పుష్టి ఉండాలి, పరిగెత్తగలగాల. అంటే ఏదో ఒకటి ఒక శ్రేష్టమైంది ఉంటేనే వీళ్ళకి గొప్ప పేరు వస్తుంది, కానీ లేకపోతే రాదు. వాళ్ళలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి, ఉన్నప్పుడే ఒక గొప్ప పేరు వస్తుంది. ధనం ఉండేవాడు ఏం చేస్తాడు, నేను గొప్పవాడు కావాలా అని రాజకీయ నాయకుడుగానో ఒక నాయకుడుగానో
ఆ విధంగా ఎదిగి వాళ్ళు పేరు సంపాదించుకోవాలని చూస్తారు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూడొద్దులే. సుగంధ తైలము కంటే మంచి పేరు శ్రేష్టం అంటాడు. ఏది శ్రేష్టం? సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు శ్రేష్టమని దేవుని వాక్యం చెబుతుంది. అయితే మనుషుల యొక్క స్థితి ఎలా ఉందంటే, గొప్ప పేరు సంపాదించుకోవాలా, వీడికి తిరుగులేదు, అది నేనే కొన్నాను మొట్టమొదట, ఇది నేనే తయారు చేశాను అని లోక సంబంధమైన మరి కోరికలు ఎన్నెన్నో ఉంటాయి. ప్రతి దానికి ఒక అర్హత ఉంటుంది. అందరూ గొప్పోళ్ళు కాలేరు. ఇప్పుడు పాట పాడాలనుకో మంచి స్వరం కావాలా, అందరూ పాడలేరు అట్లా. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు శ్రేష్టం. మంచి పేరు కావాలంటే ఏముండాలా? అర్హతలు ఏమైనా ఉన్నాయా? ఏం అవసరం లేదు. నీకు ధనం అవసరం లేదు, నీకు బలం అవసరం లేదు, నీకు ఏమీ అవసరం లేదు. నువ్వు మంచి పేరు సంపాదించాలంటే ఏముండాలా? మంచిగా బతకాలనే ఆలోచన ఉండాలా, దానికి తగిన జ్ఞానం ఉండాలి. ఇలా ఎవరైనా జీవించగలరు, ఎవరైనా ఆ విధంగా బ్రతకగలరు కదా. ఈ లోక సంబంధమైన హెచ్చింపులు ఇవి జనాలు కోరుకుంటారు. మన ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు అక్కడ రాస్తాడు. అక్కడ వాళ్ళ మీద మోపిన తప్పులు ఏంటంటే, నువ్వు మొదటి ప్రేమను కోల్పోయావు అంటాడు. అంటే ఎందుకు కోల్పోయారు? ప్రారంభం బాగానే ఉంది, చివరికి వచ్చేది ఎందుకు కోల్పోయారంటే, వాళ్ళకి ఏదో ఒక గొప్పతనం కావాలా. సంఘాల్లో మొదటున్న ఆత్మీయత లేదు, మొదటున్న దేవుని భయం లేదు, ఏదో ఒక గొప్ప కావాలా, నేను గొప్పను అనుకోవాలా, ఈ సంఘం కంటే గొప్ప సంఘం లేదురా, ఈ పాస్టర్ కంటే ఎక్కువ పాస్టర్లే అనే విధంగా ఏంటంటే లోక సంబంధమైన క్రియలు చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు శ్రేష్టం. దానికి ఏం అర్హతలు అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరూ పొందుకోగలరు. ఈ మంచి పేరుని అందరూ సంపాదించుకోగలరు. జ్ఞానము గల ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి పేరు సంపాదించుకోగలరు. సరే, మనం న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. మనం న్యాయాధిపతులు న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం. చెట్లు తమ మీద రాజునొకనిని అభిషేకించుకొనవలననుకొని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదా అని వాటితో నేను. ఇక్కడ చెట్లను ఏం చేసినాయి అంటే, అరే మనకి ఒక రాజు ఉండాలా, ఒక చెట్టును రాజుగా ఎంచుకుంటే మనకు చాలా బాగుంటుంది. అంటే ఏ చెట్టు బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించినప్పుడు ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళారు. శ్రేష్టమైంది కదా అది, దాని నూనె ఎంత శ్రేష్టమైంది, అది బహు శ్రేష్టమైన చెట్టు. అక్కడికి వెళ్ళి ఈ చెట్లు ఏమంటున్నాయంటే, ఒలీవ చెట్ట, నీవు మా మీద రాజుగా ఉండు అన్నప్పుడు ఆ చెట్టు ఏం మాట్లాడుతుందంటే, నేను నా తైలమును నేను ఇయ్యక దేవుని సన్నిధిలో వెలిగేదాన్ని, నేను వెలిగించేదాన్ని, మందిరాల్లో వెలిగించేదాన్ని, కుటుంబాల్లో దీపంగా వెలిగించబడతాను, నేను మానవునికి దేవునికి ఎంతో సహాయపడతాను, ఇది నా యొక్క ధన్యత. నేను ఇలాంటి స్థితి మానుకొని మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుటకు నేను వస్తాను, నా మాధుర్యాన్ని విడిచిపెట్టి, నా ఘనతను విడిచిపెట్టి, నా గొప్పతనాన్ని విడిచిపెట్టి అని ఆ చెట్టు మాట్లాడింది. తరువాత 10వ వచనం,
అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు, చెట్ల మీద రాజునయుండు ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనీయక మానుదునా అని వాడుతూ అనెను. తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు మా మీద రాజుగా ఉండు, మమ్మల్ని ఏలాలి నువ్వు అన్నప్పుడు అదేముందంటే, నా మంచి ఫలాలు, నా ఫలాల్లో ఉన్న మాధుర్యాన్ని నేను మీ మీద రాజుగా ఉండు, అటు ఇటు ఊగుతానా నేను రానని చెప్పింది. జాగ్రత్తగా గమనించాలి వాక్యాన్ని కదా. వెళ్ళి రాజుని చేస్తామంటే ఏమంటుంది అంటే, మీ మీద అటు ఇటు ఊగటానికి నేను వచ్చానా? నా మాధుర్యాన్ని నేను ప్రజలకు ఇవ్వద్దా? మీతో రాజుగా ఉండి నా మాధుర్యాన్ని నేను పోగొట్టుకోమంటారా అని ఇక్కడ మాట్లాడింది. అటు 12వ వచనం, అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్షావల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేనియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని చెప్పాను. ద్రాక్షవల్లి ఏముంది? దేవుణ్ణి మానవుల్ని సంతోషపెట్టే నేను మీ మీద వచ్చి అటు ఇటు ఊగటానికి నేను వచ్చానా అంటే, ఈ ద్రాక్షారసం ఎంత సంతోషాన్ని ఇచ్చేదో గమనించండి. ద్రాక్షారసం అందరికీ సంతోషాన్ని ఇచ్చేది, ప్రతి ఒక్కరూ త్రాగేది, అది ప్రతి ఒక్కరూ సంతోషపడేది. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చిన దేవుడు, నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు పనికి మళ్ళీ ఉండేనా? నేను నా సంతోషాన్ని ఇతరులకు ఇవ్వద్దా అని చెప్పి అది కూడా చెప్పింది. తరువాత ఏం చేసినంటే 14వ వచనం, అప్పుడు చెట్లన్నీ, నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపద యొద్దకు మనవి చేయగా, ముండ్లపద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని నా గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లని కాల్చివేయునని చెట్లతో చెప్పాను. ఇదేమంటుంది? నిజమేనా? చేస్తారా? మాట తప్పితే నాలో నుండి అగ్ని బయలుదేరుద్ది, మిమ్మల్ని నాశనం చేస్తాను, లెబనోను చెట్లు నాశనం చేస్తాను, ఆ వనమంతా నాశనం చేస్తాను, ఆ సుందర వనాలన్నీ నాశనం చేస్తాను అంటే అధికారం ఎవరికి కావాలా? ఎవరికి కావాలి అధికారం? లోక సంబంధమైన మనుషులకు కావాలా, మనకు కాదు. అధికారం కావాల్సింది లోక సంబంధమైన మనుషులు. వాళ్ళ జీవితం విలువ తెలియదు, వాళ్ళు ఇంతవరకే జీవితం అనుకుంటారు. బ్రతికినన్నాడు హ్యాపీగా బ్రతకాలనుకుంటారు, ఒక అధికారిగా బ్రతకాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పేరు కావాలి వాళ్ళకి కదా. ఒకసారి 128వ కీర్తన చూద్దాం మనం. 128వ కీర్తన. చదవండి, మొదటి నుంచి చదవండి. 3వ వచనం చదవండి. నీలోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవలే ఉండును, నీ భోజనపు పిల్లలు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడు. ఇక్కడ నీ భార్య ఎలా ఉంటుందంట? ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఇప్పుడు ద్రాక్షవల్లి గురించి మనం విన్నాంగా, అదేం చేస్తుందంట? అందరికీ సంతోషాన్ని ఇస్తుంది కదా. ప్రతి ఒక్కరూ సంతోషపడతారు. అది దేవుని సంతోషపరిచేది, మనుషులను సంతోషపరిచేది, రాజులను సంతోషపరిచేది, ప్రతి ఒక్కరూ సంతోషపరిచేది ఏంటంటే ద్రాక్షవల్లి, ద్రాక్ష చెట్టు. ఇక్కడ ఈ స్త్రీ ఎట్లా ఉండాలా? ఎట్లా ఉందంట? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును.
నీ భార్య ద్రాక్షావల్లి వలె ఉండును అంటే ఎట్లా ఉంటుంది? ఈమె నుంచి ఎవరు సంతోషిస్తారు? ఎవరు ఆనందిస్తారు? ఎవరు ఆనందిస్తారు? అందరా కొందరా? అందరు కదా, కొందరు కాదుగా. ఈ స్త్రీ నుంచి అందరూ, అందుకనే ద్రాక్షావల్లితో పోల్చాడు దేవుడు. ఈ స్త్రీని బట్టి అందరూ సంతోషిస్తారు. అందరూ ఎవరు? తన భర్త సంతోషిస్తాడు, తన బిడ్డలు సంతోషిస్తారు, తన అత్తమామలు సంతోషిస్తారు, తన తోడికోళ్ళు సంతోషిస్తారు కదా, తన తోబుట్టులు ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. ఇది ఒక స్త్రీ తన భర్తను ఎక్కువగా ప్రేమించిందనుకో, బాగా ప్రేమించిందనుకో, ప్రభువా నా భర్తని ఎంత ప్రేమిస్తున్నాను ప్రభువా, నీ వాక్యాన్ని నెరవేరుస్తున్నాను అంటదా? ఎందుకంటే భర్తను ప్రేమించే బాధ్యత నీది. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ కాదు. ఆజ్ఞ కాదు ఇది. ఇదిగో నేను నా భార్యని ఎంత ప్రేమిస్తున్నానో, ఎందుకంటే దేవుని సన్నిధిలో జీవించే నేను అలాగ బ్రతుకుతున్నాను అనుకో, అది నీ అమాయకత్వం. అది దేవుడు ఆజ్ఞాపించలా. నీ భార్యను ప్రేమించమని దేవుడు ఆజ్ఞాపించలా, లేకపోతే నీ భర్తకు లోబడమని దేవుడు ఆజ్ఞాపించలా. కానీ ఎందుకు ప్రేమిస్తున్నా? ధర్మం అంటాడు పౌలు గారు. వారి ధర్మమును వారు నిర్వర్తించాలా. భర్త ప్రేమించాలి, అది ధర్మం. అది భార్య లోబడాలి, అది ధర్మం. అది నేనేదో నీతి మంతున్నయ్యి దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, నాలో దేవుడు ఉండని అంటా నీకు లేదు. వాక్యం చెబుతుంది ఏముందంటే నిన్ను వలే నీ పొరుగు వాని, అది ఆజ్ఞ ఇది. నిన్ను వలే నీ పొరుగు వాని ప్రేమించు ఇచ్చాడు దేవుడు, ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ మాటలు బైబిల్ ఎందుకు రాయబడ్డాయి అంటే అది నీ యొక్క బలహీనత, మన యొక్క బలహీనత. దేవుని ప్రేమించే మనసు స్త్రీని ప్రేమించే మనసు మనకు లేదు, భార్యను ప్రేమించే మనసు లేదు, భర్తకు లోబడే మనసు లేదు. నీకు మరణ ఆజ్ఞ ఇయ్యాలనా? ఒక్కొక్కడు 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. భర్తకు లోబడే మనసు లేనప్పుడు పెళ్ళి ఎందుకు? స్త్రీకి భర్త ఉండాల, పురుషుడికి భార్య ఉండాల. అది వారి ధర్మములు నిర్వర్తించాల. అదేంటంటే వాళ్ళ ధర్మం. అది పౌలు గారు చెబుతాడు, ఎవరి ధర్మములు వాళ్ళు నిర్వర్తించుడి. ఇక్కడ ఈ కుటుంబంలో చూస్తే స్త్రీ ఎట్టుందంట? ద్రాక్షావల్లి అందరిని సంతోషపెట్టేది. భర్తతో ఎట్టబడితే అట్ట మాట్లాడదు. మాట్లాడదు. పిల్లలతో ఎట్టబడితే అట్ట మాట్లాడదు. పొరుగోళ్ళతో ఎట్టబడితే అట్ట మాట్లాడదు. అందరూ సంతోషపడే విధంగా ఈమె యొక్క జీవితం ఉంది. ఇది మన క్రైస్తవులకు కావలసిన లక్షణం. ఈ పేరు సంపాదించుకోవాలి. మంచి పేరు సంపాదించుకోవడానికి నీకేం అర్హతలు అవసరం లేదు. అందులో ఒకటి ఏంటంటే నువ్వు మౌనంగా ఉండు. ఇదేనా మొదటిది? మూర్ఖుడు మౌనముగా నుండిన ఎడల వాడు జ్ఞానిగా ఎంచబడును. ఏందంట? మూర్ఖుడు మౌనంగా ఉంటే చూసేవాడు ఎంత జ్ఞానవంతుడు అంట కదా. అందుకని మొదటిగా ద్రాక్షావళి లాంటి స్త్రీ ఏం చేయాలంటే మౌనంగా ఉంటూ నేర్చుకోవాలి. అవసరమైన మాటలే మాట్లాడాల, అవసరమైన పనులే చేయాల. ఎందుకంటే నువ్వు ఉన్న స్థానం గొప్పది, నిన్ను బట్టి అందరూ సంతోషించాల. ఒకసారి ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము.
అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. జ్ఞానం లేకపోతే ఏం జరిగిద్దమ్మా? జ్ఞానం లేని ఏం చేస్తారు? చెప్పింది చెప్పినట్టు చేయరు. దానికి జ్ఞానం అవసరం. వాక్యం ఏం చెబుతుందా, నేనేం చేస్తున్నానా అని జ్ఞానం ఉంటే నీ జీవితం మార్చబడుద్ది. అజ్ఞానంగా నువ్వు ప్రవర్తించావనుకో, ఈ వాక్యం అంతా వ్యర్థమైపోద్ది. ఈ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే ఒక ద్రాక్షవల్లిలాగా నడిపించే వాక్యం ఇది. కానీ నీ జీవితానికి వచ్చేవాళ్ళకి అది వ్యర్థమైపోయింది. ఎందుకంటే నీకు జ్ఞానం లేదు. నీకు వింటమే తెలుసు కానీ దాన్ని పాటించడం నీకు తెలియదు. అందుకనే జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఈ మాటలు ఎవరు చెబుతున్నాడు? ఎవరికి జనరల్గా చెబుతున్నాడా? ఒక సంఘానికి చెబుతున్నాడు. ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెబుతూ వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉందో మనం చూడొచ్చు. వాళ్ళు సంఘస్థులే. అయితే ఏం చెబుతున్నారు? దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక మీరు సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. పరిశీలించుకో, నిన్ను నువ్వు చూసుకో, నీ జ్ఞానం వస్తుంది. ఎదుటి వ్యక్తిని చూడొద్దు, అజ్ఞానం అది. ఒక విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తిని చూపించేవాడు లోక సంబంధి. తనను తాను చూసుకునేవాడు ఎలా అంటే వాడు దేవుని సంబంధివాడు. ఎప్పుడు కూడా పొరపాటున మీరు ఎదుటి వారి వైపు చూడద్దు మీరు. అందుకని అజ్ఞానంగా మీరు చేయదు ఎప్పుడైనా. కానీ జ్ఞానుల వల్లే ఉండండి. పరిశీలించుకో, నువ్వు నీ జీవితం, నీ మాట తీరు ఎట్లా ఉందో, కుటుంబంలో నీ స్థితి ఎట్లా ఉందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. సరే, ఇందు నిమిత్తం మీరు 17వ వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులయ్యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే పూర్ణులయ్యుండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చిన పాటలు కీర్తించుడి. ఎడ చేయాలంట? ఆత్మతో సత్యముతో కీర్తించాలి. మరి వీళ్ళు ఆత్మతో సత్యముతో కీర్తిస్తున్నారా? పక్కన చూసేవాడు అనుకుంటారు, వీళ్ళు ఎంత ఆత్మతో సత్యం, వీళ్ళ ఆరాధన చూస్తే, వీళ్ళ పాటలు చూస్తే, వీళ్ళు ఆరాధన చేసే విధానం చూస్తే ఎంత గొప్పగా ఉందో. అయితే ఇక్కడ ఆత్మతో సత్యంతో లేదు. అదే పౌలు గారు చెబుతుంది. మీరు ఆత్మతో సత్యంతో జీవించాలంటే మీరు ఏం చేయాలా? మీరు జ్ఞానుల వలె నడుచుకోవాలి. అంతే కదా? ఇక్కడ అగపడుతుంది పౌలు గారికి. ఆరాధన బాగానే ఉంది, బాగానే స్తుతిస్తున్నారు, మంచి పాటలు పాడుతున్నారు. అయితే వాళ్ళ జీవిత విధానాలు చూస్తే వాళ్ళు జ్ఞానులు కాదు. కుటుంబంలో మాట్లాడే విధానం తెలియదు వాళ్ళకి. భర్తను ఎలా మాట్లాడాలను, పిల్లల్ని ఎలా మాట్లాడాలి, ఎట్ట ప్రేమించాలను వాళ్ళు ద్రాక్షవల్లుగా లేరు. వాళ్ళు అజ్ఞానం ఉంది. దేవుని వాక్యం అంతా వ్యర్థమైపోతుంది. అందుకని నువ్వు ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించాలంటే మొదట ఏం చేయాలా? జ్ఞానం కలిగి నడవాలి. నిన్ను బట్టి అందరూ సంతోషించాలా. నువ్వు మాదిరిగా ఉండాలా. ప్రభువా మా సంఘం నిండిపోవన్నా, ఆయన నిండిపోదు. నీ జీవిత విధానం మార్చుకున్నప్పుడు నిండిపోద్ది కదా. ఒకడు ఏం చేశాడంటే, వాడికి రెండో భార్య. ఒక భార్య ఎందుకు పోయిందో తెలియదు కానీ ఉన్నది రెండో భార్య. వాడికి ఎప్పుడూ గొడవలే. ఒకరోజు ఏం చేసిందంటే, నేను ఎట్టయితే నేను చచ్చిపోతాను, ఇవరేసుకుంటాను అన్న భర్త ముందే. సరే వేసుకోమన్నాను. ఎందుకు? బెదిరియటానికి అని ఉంటుంది. బెదిరియటానికి. లేకపోతే చచ్చేవాళ్ళు ఏం చేస్తారు? ఎవరు లేకుండా చూసుకొని చచ్చేది. బెదిరియటానికి ఏందో నేను ఉరేసుకొని చచ్చిపోతాను. సరే చచ్చిపోవాలి, తప్పుద్దా? వద్దంటే ఊరుకుంటారు కానీ అట్లా వద్దంటే నేను వేసుకోవాల్సింది అంటారు. వేసుకోమంటే నేను వేసుకుని అన్నరుగా. తీసుకుంది, చీర తీసుకుంది, ఫ్యాన్ దగ్గరికి వెళ్ళింది, ఫ్యాన్కి వేసింది. వీడు చెబుతున్నా అట్ట కాదు, ఎట్లా ఫ్యాన్కి ఎట్లా చెప్పాడు. తర్వాత స్టూల్ తెచ్చుకుంది, ముడి వేసుకుంది, ముడేసుకుపోతుంది. అట్లా మాకు ముడి ఎట్లా చెప్పాడు. అట్లా ముడి వేసుకుంది.
కుర్చీ తన్నాడు కాలుతో, తన్నింది. ఇక ఏలబడింది, ఇక చనిపోవటానికి గిజగిజ కొట్టుకుంటుంది. వీడేం చేస్తున్నాడంటే సెల్లులో వీడియో తీస్తే సంతోషపడుతుండే వీడు. చచ్చిపోయింది. ఎలాంటి వాడు? భార్యను ప్రేమించడానికి దేవుని ఆజ్ఞ కావాలన్నా? వాడికి రెండో పెళ్ళి, మళ్ళీ ఇంకో పెళ్ళం కావాలి వాడికి? నేను చేసుకోకుండా ఉండొచ్చుగా. అంటే నీకు భార్య కావాలా? ఇది దేవుని ఆజ్ఞ కాదు. నీకు నీ ధర్మాలు నువ్వు జరపాలి. నువ్వు ఏం చేయాలి? నువ్వు నీ భార్యను సొంత శరీరం వల్లే ప్రేమించాలి. నువ్వు ప్రేమించలేకపోతున్నావు. కారణం ఏంటి? ఇక్కడ ఈ మాటలు మనం చదువుతుంటే కింద 22వ వచనం అంటాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రార్థన మొదలు పెడితే ప్రభువుని ఎంత ఘనపరుస్తారో, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తారో. కానీ కుటుంబంలోకి వచ్చేళ్ళకే భర్తలకు లోబడే స్థితి భార్యలకు లేదు. అందుకని అంటాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి. ఎంత బాగుంటుందండి కుటుంబం కదా. నీ యొక్క మాధుర్యాన్ని కుటుంబంలో పంచాలా. పిల్లల్ని ఎట్లా పిలవాలా? ఎట్లా పిలవాలా? పిల్లల్ని కానీ భర్త విషయంలో కానీ కొంతమంది పిలుస్తారు చోట్ల, ఒరే నడమంతలు కూడా అట్టా ఇట్టా ఎరగదెత్తారు, అధ్యాత్త ఇజ్జాత్త. ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఈ పదాలు వాడతారు. రా ఎరగదెత్తా, ఆ పని చేయి అంటే వాడు చేస్తాడు. వాడు దేనికి అలవాటు పడతాడంటే వాడికి ఈ పదం పలికితేనే వాడు ఆ పని చేసేది. ఎరగదెత్తాను అనకుండా వాడు పని చేయడం చేస్తాడు. అలవాటు అయిపోయింది వాడికి. మా నాన్న కోపడుతున్నాడు, మా అమ్మ కోపడుతున్నాడు, ఎరగదెత్తాలు కావాలని. ఎరగదీని వాళ్ళు వాడు పని చేయడం. అంటే కుటుంబం ఏ స్థితికి వస్తుంది? ఇక్కడ ఏమంటాడంటే పిల్లలు ఒలీవ చెట్ల వలె ఉంటారంట. తల్లి ద్రాక్ష చెట్టు వలె ఉన్నప్పుడు పిల్లలు ఒలీవ చెట్ల వలె ఉంటారు. మరి తల్లి ముళ్ళ పొదలాగుంటే పిల్లలు ఎట్టుంటారు? నువ్వు పిల్లలకి ఏం పంచుతున్నావు? నువ్వు నీ భర్తకి ఏం పంచుతున్నావు? నువ్వు నీ ప్రేమ విధానం ఎలా ఉంది? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరైనా పొరపాటు పక్క వాళ్ళు చెప్పారనుకో, ఈ పని ఏంటి చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలా? ఎరగదెత్తా లేదా నరుగుతా అనాలా. అంటేనే వాళ్ళు చేసి, ఎందుకు వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళకి నువ్వు నేర్పావు. నువ్వు పిల్లల్ని సరైన మార్గంలో పెంచుకోవాలి. నువ్వు ఏం చేయాలంటే నీ పిలుపులో మాధుర్యం ఉండాలి. ఎంత మధురంగా పిలవాలనో పిల్లల్ని, ఎంత మధురంగా పిలవాలనో నీ తోబుట్టువుల్ని, నీ తోడుకోళ్ళని ఎంత మధురంగా పిలవాలనో కదా. మాధుర్యం రావద్దా? సంతోషపడద్దా? అబ్బాయి ఎంత మంచి పిలుపు అని భర్త అనుకోవద్దా? ఒక భార్య భర్త ఏం చేశారంటే ప్లాన్ చేసి, తండ్రి ఉన్నాడు, ఈ నెట్టనే వదిలించుకోవాలని చెప్పి వాడిని అనాథ ఆశ్రమంలో వేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. తీసుకుపోయి అనాథ ఆశ్రమంలో వేశారు. వేసి ఇంటికి వచ్చారు. అంటే నేను 2 మాటలు చెబుతున్నా. వేసి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి కొద్ది రోజులకే వెళ్ళారు. మళ్ళీ నాన్న నువ్వు ఇంటికి రా నాన్న, అబ్బాయి పుట్టినరోజు అన్నారు. నేను రానురా, నన్ను అనాథ హాస్టల్లో వేశారు కదా మీరు, ఆశ్రమంలో రానంటే వీడంటాడు, నువ్వు రాకపోతే మా పరువేం కావాలి నాన్న, మేము భారీ ఎత్తున చేస్తున్నాం పుట్టినరోజు, అందరూ వస్తారు, చుట్టాలు అందరూ వస్తారు, చూస్తారు, మీ నానేడంటారు. నేనేం చెప్పాలి సమాధానం? కాదు రా నాన్న అంటే, అరే నీ గౌరవం కాపాడుకోవడానికి వచ్చావు నా కోసం అంటాడు కోరు. ఇక మనవడు కూడా రానా రా తాతయ్య అని చెప్పి కాళ్ళ మీద వేసుకుంటే వచ్చాడు. వచ్చిన తర్వాత తెల్లారి మళ్ళీ తీసుకెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిపోబోతుంటే, అరే ఉండండి ఒక మాట చెప్తానంట. ఏంటి నానంటే, మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను రా అని చెప్పి ఆ వార్డెన్ని పిలిచి ఆ వ్యక్తిని పిలవమన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే, ఈయన వెళ్ళిన 4 రోజులకి ఆ వ్యక్తి కూడా వచ్చింది. వచ్చింది. ఆమెం చేస్తుందంటే ముసుగేసుకుంటుంది కనపడకుండా. ఈయన చూసి అందరికి సిగ్గు అవుతుంది. నాకు ముసుగేసుకుంటే ఎవరో ఏమో కదలికలు ఏడో చూసిన గుర్తుందా అని చెప్పి చూస్తున్నాడు ఈయన కనిపెట్టి.
ఆ ముఖం కనపడి ఇట్లా ఎన్నాళ్ళు దాగిద్ది చూశాడు. సరే ఇక ఆమెను పిలిచారు. పిలవల్ల ఈ కోళ్ళ చూసి పరిగెత్తుకుంటూ పోయి వాటేసుకుని ఏడుతుంది ఆమెను పట్టుకొని. ఎవరంటే తల్లి వచ్చింది. అమ్మ ఏందమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు? నేను ఎంత ఫోన్ చేసినా నువ్వు సెల్లు ఎత్తట్లేదు కదమ్మా నువ్వు. వాడు సెల్లు స్విచ్ ఆఫ్ చేసి సెల్లు ఓడగొట్టారు. అన్నయ్యని అడిగితే ఏడకపోయిందని చెబుతున్నాడే అంటుంది. నువ్వు ఎందుకు ఎత్తట్లేదు ఫోన్, నాకు ఫోన్ చేయొచ్చుగా అంటే ఏమంటుంది, అమ్మా నువ్వు ఫోన్ చేస్తావు, నేను ఎత్తాను, వీళ్ళు అడుగుతారు, నా కూతురు నేను చెప్పాలిగా. నువ్వు చేసిన పని ఏంది? మీ మావ ఏడున్నాడు? ఆయన ఎండే ఉన్నాడు. మీ అన్న చేసిన పని ఏంది? నన్ను పంపించాడు. ఇంత దౌర్భాగ్యం నా పిల్లలని ఎట్ట చెప్పుకోవాలా? ఈ కోకొల్లలుగా జరుగుతుంది కదా. మొదటిగా కుటుంబంలో స్త్రీ ఎలా ఉండాలంటే ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉన్నప్పుడు ఆ భర్త ఎట్టుంటాడు? నీతిమంతుడు అట భర్త. పిల్లలు ఒలివ చెట్లు అంట. అంతే, నీ మాధుర్యాన్ని అందరూ చూడాలా. ప్రభు ఇచ్చిన వాగ్దానం ఆజ్ఞ ఏమిటంటే నిన్ను వలే నీ పొరుగు వాళ్ళు ప్రేమించు, నిన్ను వలే నీ తల్లిదండ్రులు ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ తోడకులను చెప్పట్ల వాక్యం. అది నీ ధర్మం. అది నువ్వు అనుకోవచ్చు నాలో క్రియలుండే నా భర్తను నేను భలే ప్రేమిస్తున్నాను, అది కాదు. అది నీ భర్తను ప్రేమించాలా. దేవుని వాక్యం ఏంటంటే నీ పొరుగు వారిని నువ్వు భర్తనే ప్రేమించలేని దాన్ని పొరుగు వారిని నువ్వేం ప్రేమిస్తావు? నువ్వు నీ భర్తనే నువ్వు ప్రేమించలేవు. నీ మాధుర్యాన్ని నీ భర్తే చూడలేకపోతున్నావు, నీ పిల్లలే చూడలేకపోతున్నారు. వీళ్ళేం చేస్తున్నారంటే అసలు ఎట్ట ఆరాధన చేస్తున్నారో. అందుకని 19వ వచనం, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణత లేదు. నీ స్థితి బాగుండకుండా, నీ పరిస్థితి బాగుండకుండా, నీ జీవిత విధానం బాగుండా ఎంత స్తుతించి ఆరాధించినది ఆత్మతో చేయటం కాదు. నా మనసంతా దేవుని మీద పెట్టి ఆరాధన చేస్తా అనుకోవచ్చు నువ్వు. అది ఆరాధన కాదు. నీ ప్రవర్తన సరి చేసుకో. అందుకనే మీరు అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకునే దినములు చెడ్డవి. ఎప్పుడు పోతారో తెలియదు, ఏమైపోతారో తెలియదు. ఇది బడి కాదు లెక్కేసి అమ్మోడేయటానికి కదా. నీ జీవిత విధానం బాగుండాలి. నేను ఎప్పుడు చర్చికి నేను మిస్ కాలేదు ప్రభు అంటే దాన్ని బట్టి రేపు నువ్వు పరలోకంలో చేరవు. నువ్వు ఎలా ఉండాలంటే నీ జీవిత విధానం బాగుండేప్పుడు నువ్వు చేసే స్తుతి ఆరాధన గొప్పదిగా ఉండాలా కదా. పిలిచే పిలుపు ఎంత శ్రేష్టంగా ఉండాలో. ఒకసారి భటుల్ని పిలిచి అక్కడ అధికారులు ఏం చెప్పారంటే, అరే మీరు వెళ్ళి యేసుప్రభుని, నేను అంటున్నాను యేసుప్రభుని, వాళ్ళు దూషిస్తారుగా, ఆయన పట్టుకొని రాండి అని చెప్పారు. అయితే వీళ్ళు వెళ్ళి వచ్చారు. ఏడ్రా ఆయన అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ఆయన మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలేదు. అయ్యా చూడు ఎంత శ్రేష్టం అది. యేసు ప్రభుని బంధించకుండా వెళితే వాళ్ళకు వచ్చే శిక్ష అంటే తెలుసా? మరణమే. జైలు అధికారి ఎందుకు చంపుకోబోయాడు? చంపేస్తారు ఆయన్ని. వాళ్ళ చట్టాలు అట్లాంటి రాజుల చట్టాలు. రాజు చట్టాన్ని ధిక్కరిస్తే చంపేయటమే. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యొక్క శ్రేష్టతను కూడా చెప్పకుండా ఉండలేకపోతున్నారు. అయ్యా ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడారు? సరే అట్ట కాకపోతే ఆయన చాలా జనం ఉన్నారా ఎక్కడ? మేము అరెస్ట్ చేయదు కాలేదయ్యా, పట్టుకోవద్దు కాలేదు, ఏదో బొంకాల. అయితే యేసు ప్రభు మాటలు ఏం చేసినంటే ఆయన శ్రేష్టతను అక్కడ చెప్పేవాళ్ళు ఎంత బాగా మాట్లాడాడు ఆయన, ఎంత శ్రేష్టంగా అందుకనే మేము బంధించలేకపోయామయ్యా. ఉండొద్దా మనకు దేవుని బిడ్డలకు అలాంటి స్థితి? మన మాటలో మన పరిశుద్ధత ఉండొద్దా? ఏదొస్తే అది మాట్లాడటమేనా? గమనించండి, పురుషులైనా స్త్రీ అయినా మీరు మాటల ద్వారా, అందుకని అంటాడు మీ వెలుగు ప్రచురింపనేయండి. మీ మాటలు ఉప్పేసినట్టు ఉండాలా. మొదటిగా కనపడేది మాటల ద్వారానే. నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు, ఎలాంటి జీవితం జీవిస్తున్నావు అనేది. నీ ఆరాధన సరైందో కాదో బయట వాళ్ళకి తెలుస్తుంది. నీ ఆరాధన ఉన్న వాళ్ళు దేవుని స్తుతించరు.
నీ యొక్క మాట విధానం, జీవిత విధానం చూసినప్పుడు వాళ్ళు హేళన చేస్తారన్నమాట కదా. అందుకనే అంటాడనమాట, సుగంధ తైలము కంటే మంచి పేరు శ్రేష్టం. వీళ్ళు ఏం చేశారంటే పెద్ద గోపురాన్ని కట్టడానికి వాళ్ళు కడతా ఉంటే అప్పుడు దేవుడు వచ్చాడు. కట్టనిచ్చాడా? కట్టనేలా, మధ్యలో ఆగిపోయింది. అక్కడ భాషలో తారుమారు చేశాడు. అప్పుడంతా ఒకటే భాష. వాళ్ళు ఏ పని కావాలో ఆ పని చేసేటట్టుండారు, వాళ్ళు కట్టేటట్టుండారు. అందుకని ఆ పని జరగనీయకుండా దేవుడు ఏం చేశాడంటే భాషలు తారుమారు చేసినప్పుడు ఆ గోపురం మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకు? దేవునికి ఇష్టం లేదు. లోక సంబంధమైన పేరులు నీకు వద్దు. నీకు ఒక సృష్టికర్త ఒకడు ఉన్నాడు. ఆయన నిన్ను సృజించాడు. ఎందుకు సృజించాడు? ఇది నువ్వు గ్రహించగలిగితే లోక సంబంధమైన జ్ఞానం కోసం, పేరు కోసం నువ్వు పాటుపడవు. మంచి పేరు నీకు కావాలి. చివరి మనం ఇంకొక వాక్యం చూసి మనం ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథం చూద్దాం మనం. కదా, మనం కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? ప్రేమించటానికి ప్రయాసపడమంటాడు. దేనికోసం ప్రయాసపడాలా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. నీకు ప్రేమించే మనసు లేకపోతే దేవుని సన్నిధిలో గోజాడు. ప్రేమ కావాలని నువ్వు ప్రేమ కోసం నువ్వు ప్రార్థన చేయి, నటన చేయొద్దు కదా. ఆ మనసు నీకు లేకపోయినా నువ్వు చేసేది నటనే. ఇచ్చే ఆజ్ఞిచ్చిన దేవుడు ఆయన ఇవ్వగలుగుతాడు. నువ్వు ప్రేమ కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆయన ఇస్తాడు. బహుశ్రేష్టమైంది ప్రేమ. మనం దేవుని సన్నిధిలో ప్రయాసపడాల్సిందే ఆయన ప్రేమ కోసం. అప్పుడే నువ్వు అందరిని ప్రేమిస్తావు. నీ పొరుగువారిని ప్రేమించాలని నీలో ప్రేమ ఉండాలా. నీ భర్తను ప్రేమించాలంటే కాదు కదా, ప్రేమ ఉండాలి. సరే, మనం 9వ అధ్యాయం చూద్దాం. మనం 23వ వచనం చూద్దాం. ఇర్మీయా గ్రంథం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. నిజమైన అతిశయం అంటే ఏంది? నిజంగా అతిశయించేది ఎవరు? దావీదు అంటాడు, నా మీద జలములు పారిన నన్నేం చెయ్యం, అగ్నిలో నడిచిన నన్నేం చెయ్యం. ఇది అతిశయం. ఎందుకంటే కృప చూపించే దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కాపాడే దేవుడు ఆయనకున్నాడు. మరి మనం దేన్ని బట్టి మనం అతిశయించాలా? దేవుడు నీకు కృప చూపిస్తున్నాడు. మనందరూ కృప చూపిస్తే మన బలాన్ని, శక్తిని బట్టి కాదు. అందును బట్టి మనం అతిశయించాలి. మనం దేవుని సన్నిధిలో మనం అతిశయించే జీవితం మనం జీవించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, కృప చూపించేవాడు, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునేవాడు, అన్ని విషయాలు నిన్ను తప్పించేవాడు. ఒక వ్యక్తి ఎక్కడికన్నా వెళ్తే తిరిగి వచ్చిందాకా నమ్మకం లేదు. మొన్న ఈ మధ్య జరిగింది, పెళ్లి కూతురు పెళ్లిపేటల మీద కూర్చుంది, అక్కడ చనిపోయింది. ఆంధ్ర పడింది, చూపిస్తున్నారు, కూర్చొని ఉంది, ఆంధ్ర పడి చనిపోయింది కదా. దేవుని కృప లేకపోతే ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆయన కృప చూపించే దేవుడు. అలాంటి దేవుడు మనకున్నందుకు మనం అతిశయించాలి. మనం నిన్ను బట్టి కూడా ప్రభు అతిశయించాలి. చూసావా నా కుమారుడు ఏబు ఎలాంటివాడో? అతిశయించాల దేవుడు. ఆయన కూడా అతిశయించాడు. సాతాను అంటాడు, చూసావా నా కుమారుడు ఎలాంటి వాడు, ఎలాంటి జీవితమో. మరి అలాంటి జీవితం నిన్ను బట్టి నన్ను బట్టి చెప్పగలడా కదా. ఎంత కృప చూపిస్తున్నాడు మన దేవుడు మన మీద. ఆయన ఎంతగా మనం స్తుతించాలో, మన జీవితం ఎంతగా మార్చుకోవాలి.
రాజుగా మోషే ఏం చేశాడు? రాజకుమారుడు ఉన్నప్పుడు రాజకుమారుడుగానే జీవించాడు. ఏం చేశాడు? ఒకడు తప్పు చేశాడని ఆంతో చంపి ఆంధ్రను బూడిసిపెట్టాడు. అది రాజులు చేసే పని. తరువాత దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడు? దేవునికి విధేయతగా ఎంత సాత్వికంగా జీవించాడు. అది జ్ఞానం. అది రాజులు ఎలా ఉండాలో, ఆత్మీయులు ఎలా ఉండాలో, విశ్వాసులు ఎలా ఉండాలో నీకు జ్ఞానం ఉండాలా. నువ్వు విశ్వాసిగా ఉన్నప్పుడు నీ జీవిత విధానం ఎలా జీవించాలో నీ జ్ఞానం ఉండాలి నీకు. మోషే అదే చేశాడు. దేవుడు ఎన్నుకున్నప్పుడు ఎంత సాత్వికుడయ్యాడో. రాజకుమారుడు కూడా చంపి అందరం బూడిసిపెట్టాడు. అది రాజులు చేసే పని. అది రాజుగా ఉన్నప్పుడు రాజులు చేసే పని ఆయన చేశాడు. కానీ ఆత్మీయుడిగా ఉన్నప్పుడు ఎంత సాత్వికుడయ్యాడో. ఇలాంటి స్థితి మనకు కావాలి. మన దేవుడు గొప్ప దేవుడు, కృప చూపించాడు, అన్నీ నీకు ఇచ్చేవాడు. నువ్వు కోరుకుంటే అన్నీ ఇస్తాడు ఆయన. నీకు ప్రేమ ఇస్తాడు, దయ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, ఆవిషిస్తాడు, ప్రేమించే మనసు ఇస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ప్రభువా మాతో మాట్లాడినటువంటి మాటలు బట్టి మీరు ప్రభువా మమ్మల్ని సరిచేసేటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మేము దీనికోసం అయితే ప్రాకులాడుతూ ఉన్నామో, ఏది శాశ్వతమైందో ఏది అశాశ్వతమైందో ప్రభువా మీరు చక్కగా తెలియచేశారు నా తండ్రి. నీ యందు విశ్వాసం ఇస్తే ప్రభా మీరు ఏ విధంగా ఆశీర్వాదాలు ఇస్తారో ప్రభా మాకు తెలియజేశారు. మీ ఈ లోకంలో ఏమి కోరాలో ఏమి కోరకూడదో ప్రభా మీరు ఆ విషయాలు కూడా చక్కగా తెలియజేశారు నా తండ్రి. మేము ప్రభా లోక సంబంధమైనటువంటి వాటి వైపు దృష్టి పెట్టకుండా నా తండ్రి, పరలోక సంబంధమైనటువంటి అయినా నీ వైపు మేము చూడాలి నా తండ్రి. మీరు ప్రభా ఆ విషయాన్నే ప్రభా మాకు తెలియచేస్తూ ఉన్నారు నా తండ్రి. అటువంటి విషయాల్లో ప్రభా మేము ఆసక్తి కలిగి ఉండేవాళ్ళగా ఉండాలనేదే ప్రభా మీ ఇష్టమైనది. మమ్మల్ని సరిచేస్తూ ప్రభా చక్కబెడుతూ ప్రభా మీ కృపకు మమ్మల్ని పాత్రలు చేస్తూ ప్రభా అన్ని సమయాల్లో ప్రభా మాకు తోడుగా ఉంటా ఉన్నారు. మీ కృప మా మీద నిరంతరం కుమ్మరిస్తూ ఉన్నారు. అది తెలుసుకోలేక ప్రభా మీ లోక సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి పెడతా ఉన్నావు నా తండ్రి. మమ్మల్ని సరిచేయండి నా ప్రభా. మా జీవితాలు ప్రభా మీ వైపు ప్రభా మీ చేతుల్లో ఉండటానికి సహాయం చేయండి నా తండ్రి. అన్ని సమయాల్లో ప్రభా మమ్మల్ని కాచి కాపాడేటువంటి దేవుడు మీరని తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటా ఉన్నావు నా తండ్రి. నీ యందు ప్రభా మేము విశ్వాసంతో జీవించాలి. నీ మార్గాల్ని విడిచిపెట్టకుండా నా తండ్రి నిజమైనటువంటి మార్గం ఏదో తెలుసుకొని ఉండటానికి సహాయం చేయండి. విన్నటువంటి మాటలను బట్టి ప్రభా మేము ఒక మంచి తీర్మానానికి వచ్చి ప్రభా మీరే నిజమైనటువంటి రక్షకుడని, మీరు తప్ప ఎవరు లేరని ప్రభా మేము తెలుసుకొని నమ్మి బాప్తిస్వం పొంది ప్రభా నీకు నిజమైనటువంటి బిడ్డలుగా నీకు వారసులుగా ప్రభా మిమ్మల్ని నాయన ఘనపరిచే వాళ్ళంగా మహింపరిచే వాళ్ళంగా మా జీవితాలు ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాను నా తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభా నీ మాటలు విన్నారు నా తండ్రి. ఆ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని వారు గ్రహించి వారి యొక్క హృదయాలను ప్రభా నీ వైపు తిప్పుకొని ప్రభా అయినా వారిలో మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉంటే ప్రభా వాటిని సరిచేసుకొని విడిచిపెట్టి నీ చిత్తానికి లోబడి వారు జీవించలాగా నా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నావు నా తండ్రి. యవనస్తులైనటువంటి బిడ్డలు ఇంకా నీ సంఘానికి వచ్చి పోతూ ప్రభా ఇంకా రక్షణలోకి రాని బిడ్డల్లో ప్రభా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారిలో ప్రభా మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా ప్రేరేపణ కలిగించండి. రక్షణ తీసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం నా తండ్రి.
అయా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, నీ రక్షణలో బలపరచండి. మీ చిత్తానికి లోబడేటువంటి నాయన మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి నాయనా. మరి వాక్యం ప్రభా చెప్పడానికి మీరు సహాయం చేసినందుకు మీకే స్తోత్రాలు. ఈ వాక్యం చెబుతున్నటువంటి బిడ్డల ప్రభా మీరు చిరుగు చాటున మరుపరుచుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ఇంకా మంచి జ్ఞానాన్ని దయచేసి ప్రభా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తామన్నావు నా తండ్రి. అయా నాయన మరి పాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తాం ఉన్నావు నా తండ్రి. ఆయనకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కాలు నొప్పి విపరీతంగా ఉందంట ప్రభా నాయన. మరి స్వస్థత అనుగ్రహించేటువంటి దేవుడు మీరే నా తండ్రి. మీ గాయాల్లో స్వస్థత ఉన్నది నా తండ్రి. కాబట్టి ప్రభా ముట్టి స్వస్థపరచమని త్వరగా ప్రభా మా సన్నిధికి వచ్చేలాగా నా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నావు నా తండ్రి. అయా మరొకసారి ప్రభా మా హృదయాలు ప్రభా మీ వైపు తిప్పి ప్రభా మాలో ఉన్నటువంటి చెడును విడిచిపెట్టి మిమ్మల్ని నైనా మహింపచేటువంటి కుటుంబాలుగా మా జీవితాలు ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.